హై ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి మీరు దూరంగా ఉండడమే మీకు చాలా మంచిది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరికి మీరు దూరంగా ఉండాలి, దూరంగా ఉండలేనట్లయితే ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటుంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, అద్భుతాలను కానీ అస్సలు బంధాలను వదిలిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా అధికంగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు వీరికి ఉంటేనే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు నిరాశ, నిస్పృహలకి లోనవుతూ వచ్చిన సమస్యల్ని భూతద్దంలో పెట్టి చూస్తూ, అన్నీ మా బాధలు ఎవరికి లేవు, మా లాంటి కష్టాలు ఎవరికి లేవు అని మీరు కృంగిపోతూ ఉన్నట్లయితే గనక ఇక మరి ఏది కూడా మీరు సాధించలేకపోతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తులు కూడా మీ వెన్నంటే ఉంటారు. అంటే మీ పక్కన ఉండి మీకు చెడు చేయడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ముఖ్యంగా ఈరోజు దినఫలాల్లో కూడా ఆ వ్యక్తులకి మీరు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం. ఎందుకంటే వారు మీ కీడును కోరుకునే వ్యక్తులు. ఎప్పుడు మీకు ఏ ఆటంకం కలిగించాలా, మీరు చేసే పని విషయంలో ఎటువంటి సమస్యలను సృష్టించాలా అనేది కాచుకొని కూర్చుంటారు. అటువంటి వ్యక్తులకు మీరు దగ్గరయ్యారు అంటే మాత్రం అనేక రకాల సమస్యలతో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం కూడా వారు మీకు ఒక పెద్ద సమస్యను సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ వ్యక్తులను దూరం పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్యలు మీ దరిదాపులకు కూడా రాదు. అటువంటి వ్యక్తులను గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ముఖ్యంగా మీరు స్నేహితులను కానీ, సన్నిహితులను కానీ, మీ యొక్క ఆత్మీయులను కానీ ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మితే మాత్రం మీరు ఖచ్చితంగా మోసపోతారు. ఈరోజు దినఫలాల్లో కూడా అదే జరగబోతుంది. ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులకు భంగం కలగవచ్చు. నలుగురి మధ్య మీ పేరు పాడైపోవచ్చు. అంటే మీరు బ్లేమ్ కావచ్చు. ఈ విధంగా ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ముఖ్యంగా స్నేహితులను కానీ, సన్నిహితులను కానీ ఎంపిక చేసుకునే విషయంలో నిజాయితీ లేని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఎప్పుడు మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను మీ జీవితంలోనే ఉంచుకోండి. ఎప్పుడు మిమ్మల్ని నిరుత్సాహపరుచులే వ్యక్తులను మీ యొక్క లైఫ్లోకి అస్సలు ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తులు మీ పక్కనే ఉన్నారు అంటే మీరు కూడా ఏది సాధించలేకపోతారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే, ఈ యొక్క 2025 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం వారి వల్ల మీకు ఒక పెద్ద సమస్య రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వారిని గుడ్డిగా నమ్మి ఆర్థికపరమైన లావాదేవీలను జారిపడడం కానీ, అలాగే అనవసరమైన విషయాలు వారితో మాట్లాడడం కానీ, వ్యక్తిగత విషయాలు వారితో చెప్పడం కానీ, ఆర్థికపరమైన విషయాల గురించి వారితో చర్చించటం కానీ ఎటువంటి పనులు అస్సలు చేయకూడదు. చేశారంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా ఎటువంటి వ్యక్తులను దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలను చూస్తే కనుక, చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తిని కలవాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించటం లేదు. అటువంటి వ్యక్తిని కలిసే ఒక మంచి అవకాశాన్ని
భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇదివరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా మీకు పరిష్కరించుకొని మీరు ఒకరితో ఒకరు చాలా సాన్నిహితంగా మెదులుతారు, సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వ్యక్తి వల్ల మీరు ఒక చక్కటి గుణపాఠాన్ని కూడా ఈరోజు నేర్చుకోబోతున్నారు. వ్యాపారస్తులకి చూస్తే కనుక వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి ఒక వ్యక్తి చెడు ప్రచారం చేస్తున్నట్టుగా మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆందోళన కలిగించేటువంటి వార్త. అంటే మీకు పోటీదారుడిగా ఉన్నటువంటి వ్యాపారవేత్త కావచ్చు, మీ వినియోగదారులు ఎవరైనా కుళ్ళుతో, అసూయతో ఈ విధంగా చేయవచ్చు. అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కూడా ఈ విధంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి పనిని పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు కూడా ఖచ్చితంగా అందించుకుంటారు. మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించి పై స్థానంలో ఉన్నటువంటి అధికారులతో చర్చించి మీ ప్రమోషన్ గురించి, ఆర్థిక పెరుగుదల గురించి వారిని చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేస్తున్న వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ట్రైన్లలో అర్ధరాత్రి సమయాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటి ఆహార పదార్థాలు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఈరోజు మీరు బయట తినే ఆహార పదార్థాల వలన ఫుడ్ పాయిజన్ జరిగే, అలాగే వాంతులు, విరేచనాలు, ఈ విధంగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు గడపబోతుంది. ముఖ్యంగా మీ చెడును కోరుకునే వ్యక్తులలో, అలాగే నిజాయితీ లేని వ్యక్తులకు మీరు ఎంతగా దూరంగా ఉంటే అంత ఉత్తమం. వారి వల్ల సమస్యలు పొంచి ఉన్నాయి. మీకు చాలా పెద్ద సమస్య సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా మీరు దూరం పెట్టేయాలి. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి. అలాగే ఆ శ్రీరామచంద్ర ప్రభువుని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీస పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. దీనికి కారణం గోమాతలోని సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాత ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ విధంగా మిశ్రమంగా ఉన్నాయి. మీ చెడును కోరుకునే వ్యక్తులు, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులను, అలాగే మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులను, మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులను మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం. లేకపోతే జీవితంలో ఇంట్లో మరి ఇంకెన్నో ప్రతికూలత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాబట్టి కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ముఖ్యంగా ఈరోజు దినఫలాల్లో కూడా ఆ వ్యక్తులకి మీరు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం. ఎందుకంటే వారు మీకు కీడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడు మీకు ఏ ఆటంకం తొలగించాలా, మీరు చేసే పని విషయంలో ఎటువంటి సమస్యలు సృష్టించాలా అని కాచుకొని కూర్చుంటారు. అటువంటి వ్యక్తులకు మీరు దగ్గరయ్యి అంటారంటే